హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈరోజు చిన్న ట్రిప్ మా చెల్లి వాళ్ళు మా పేరెంట్స్ అంతా కలిసి ఈరోజు చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్డు, ఒకసారి మొత్తం చూసేసేయండి. దీని తర్వాత ఇరగాళమ్మ టెంపుల్, దాని తర్వాత జొన్నవాడ టెంపుల్, దాని తర్వాత నరసింహకొండ. ఈ 3 ప్లేసెస్ ఈరోజు కవర్ చేస్తాను. ప్రజెంట్ ఇదైతే నెక్లెస్ రోడ్ అనమాట. ఒకసారి చూద్దామని అలా వచ్చాము. మేము ఇప్పటివరకు చూడలేదు, నెల్లూరులో ఉండి నెక్లెస్ రోడ్ చూడలేదు అనమాట, అందుకు చూడడానికి వచ్చాము. ఒకసారి మొత్తం చూసేసేయండి. ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్ ఎంట్రన్స్. మనం ఎక్కుతున్నాము, కొంచెం హైట్ ఉంది ఇది. ఈ వాటర్ అంతా వచ్చేసి నెల్లూరు చెరువు వాటర్ అనమాట. దీంట్లో ఈ చెట్ల పేరు వచ్చేసి మా చెల్లి చెప్పింది పక్క నుంచి, డెక్క ఆకులు చెట్లు అంట. డెక్క ఆకు చెట్లేనా? గుర్రపు డెక్క చెట్లు అంటున్నారు. నాకైతే తెలియదు, మా చెల్లి చెప్తుంది. ఊర్లలో పొలాల్లో ఫుల్ గా నిండిపోయి ఉంటుందంట ఈ ఆకుతో. మేము ఇంటి దగ్గర నుంచి కదిలేటప్పుడు 3 ప్లేసెస్ చూడాలి ఈరోజు ఎట్లా అయినా సరే అని చెప్పుకొని కదిలాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నెక్లెస్ రోడ్కి బ్యాక్ సైడే ఒక టెంపుల్ ఉంది. శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానము అని ఉంది టెంపుల్ నేమ్. నెల్లూరు వాళ్ళైతే ఇరగాళమ్మ టెంపుల్ అని పిలుస్తారు. సరే, ఎట్లాగో ఇంత దూరం వచ్చాము కదా, మళ్ళీ వస్తామో రామో, మళ్ళీ చూడగలుగుతామో లేదో అని చెప్పి ఈ టెంపుల్ కూడా చూసి వెళ్దాము అనుకొని లోపలికైతే వెళ్ళాము. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఈ బోర్డు వచ్చేసి వాహనాలు పూజ చేయించడానికి కానీ అర్చన డీటెయిల్స్, అలాగే లడ్డు ప్రసాదాల డీటెయిల్స్ అన్నీ ఈ బోర్డు పైన రాసున్నారు. గుడిలోకి ఎంటర్ అయ్యే లెఫ్ట్ సైడే ఉంది బోర్డు. ఇంకా లోపలికి వెళ్తుంటే అక్కడి నుంచి ఒక పెద్ద ఆవిడ కనిపించి, ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకోండి, టైం అయిపోయింది, క్లోజ్ చేసేస్తారు, తర్వాత బయటకు వచ్చి చూడండి అని చెప్పింది. ఇంకా నాతో పాటు వచ్చిన అందరూ వెళ్ళిపోయారు లోపలికి చూడడానికి. అమ్మ కానీ చెల్లెలు వాళ్ళు కానీ అందరు వెళ్ళిపోయారు. ఇంకా నేను మా వారు వీడియో తీసుకుంటూ ఇలా లేట్ అయిపోయింది. మా చెల్లి ముందు నుంచి వచ్చి త్వరగా రండి మూసేస్తున్నారు అని చెప్పింది. ఇంకా మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేసారు. ఇంకా నేను మా వారు తప్ప అందరూ చూశారు. మాకు ఆ దర్శన భాగ్యం లేదనుకుంటాను. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడిగితే సాయంత్రం 5 వరకు ఉండాల్సిందే అని చెప్పారు. ఇంకా 5 వరకు అంటే మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కదా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాము. ఒకసారి చూసేయండి ఇదంతా బయట ఎలా ఉందో ఏంటో అనేది.
జొన్నవాడకు స్టార్ట్ అయ్యాము. వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి, అంత ఎక్కువగా లేవు ఈసారి. ఇది వచ్చేసి పెన్నా బ్రిడ్జ్. అక్కడ కనిపిస్తున్నారా మనుషులు మునుగుతున్నారు. పెన్నా బ్రిడ్జ్ ఇదంతా. మన చేపలు బట్టలు, ఇటు పక్క చేపలు కూడా పడుతున్నారు మనుషులు. మనకి చూడడానికి పైన ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ వాటర్ చాలా లోతున్నట్టుంది. లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి లోపలికి వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే విశ్రాంతి భవనము అని రాసుంది. రెంట్కి ఇస్తారంట. ఇది వచ్చేసి అన్నదాన ట్రస్ట్, అన్నదానం జరుగుతుంది ఇక్కడ. అటు ఇటు షాప్స్ చూడండి ఫుల్గా ఉన్నాయి టెంపుల్కి. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు, 5కి రమ్మంటున్నారు మమ్మల్ని. అందుకు ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి నరసింహకొండకి అయితే వెళ్తున్నాము. అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటున్నాము. అమ్మ వాళ్ళని పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టేసి నేను, మా వారు, మా చెల్లెలు ముగ్గురం కలిసి పెన్నా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంత దగ్గరగా చూడడం పెన్నా ఇదే ఫస్ట్ టైము. వాటర్ అయితే ఎక్కువగా భలే ఫ్లోట్ అవుతున్నాయి. మేము ఏమోలే అనుకున్నాము, దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చే కొద్దీ తెలుస్తుంది చాలా లోతుంది. అసలు ఫ్లోటింగ్ అయితే వాటర్ భలే ఉన్నాయి. పెన్నా ఇక్కడి నుంచే చూడడానికి చాలా లోతుంది. లోపలికి దిగామంటే ఇంకంతే, ఒక్కసారిగా వాటర్ వచ్చాయంటే ఇంకా మనం చెప్పలేమన్నమాట. ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం. ఇక్కడి నుంచి మళ్ళీ నరసింహకొండకి స్టార్ట్ అయ్యాము. రోడ్డు చాలా బాగుంది. ఇది దూరంగా మీకు కనిపిస్తుందా కొండ. ఈ రోడ్డు ఎక్కుతుంటే గాలి చల్లగా వస్తుంది. నుంచి చూస్తే వ్యూ సూపర్ గా కనిపిస్తుంది. చూడండి ఎవరో నరసింహకొండ దగ్గరికి వచ్చి చిన్నరాళ్లతో ఇల్లు పేర్చున్నారు. చూడండి గిరి ఆశ్రమం. కృష్ణుడా మేము ఇంటి దగ్గర నుంచి కదిలిన టైం బాగాలేదనుకుంటాను. ఇక్కడికి వస్తే ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేసింది. ఈవినింగ్కి 5కి తీస్తానని చెప్పారు. లేదంటే టెంపుల్స్ అన్నిటికీ టైమింగ్ ఏమైనా ఉంటుందేమో, ఈ టైంలో క్లోజ్ చేస్తారు, ఈ టైంలో ఓపెన్ చేస్తారని. మాకైతే తెలియదు కదా. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి లంచ్ తెచ్చుకున్నాము. ఇంకా ఒక ప్లేస్ చూసేసుకొని ఇక్కడైతే కూర్చున్నాము. ఈ ప్లేస్ బాగుందని అందరం భోంచేస్తున్నాము. సాదా బిర్యానీ తీసుకొచ్చాము. నాన్ వెజ్ ఏమి తేలేదు ఈరోజు టెంపుల్ అని. పిల్లలందరూ కూర్చొని తింటుంటే మా చిన్నమ్మాయికి చూడండి నోట్లో పెట్టాలంట. మా అమ్మమ్మ తినిపిస్తుంది. మా ఆయన పైన ఎక్కి కూర్చున్న ఆయన కిందకు వచ్చి కూర్చున్నారు వీడియో తీస్తున్నానని. ఇక్కడ మా చెల్లి సర్వింగ్ అందరికి. ఇంకా సరే అయితే నేను కూడా వెళ్ళి నా లంచ్ ఫినిష్ చేసుకుంటాను. మా లంచ్ ఫినిష్ అయిన తర్వాత మాకు ఒక 3 hours టైం ఉన్నింది టెంపుల్లోకి వెళ్ళడానికి. ఆ టైంలో మేమైతే ఈ కొండపైకి వచ్చాము. ఈ పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి వాటిని చూడ్డానికని. చూసారా ఎంత పెద్దదుందో ఫ్యాన్, విండ్ మిల్. నేను నా చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తున్నాను. ప్రస్తుతానికి ఫ్యాన్ అయితే తిరగట్లేదు. నా చిన్నప్పుడు నరసింహకొండ అంటే ఈ ఫ్యాన్ ఒక్కటే గుర్తుంది నాకు, ఇంకేమీ గుర్తులేదు. మేము ఈ ఫ్యాన్ దగ్గరికి వచ్చినప్పుడు అవి చాలా పెద్దవి, మాకు చేతికి అందేటట్టు ఉండేవి. ఇప్పుడు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఏమైనా మార్చారో ఏమో మరి, లేదంటే అవేనో నాకైతే ఐడియా లేదు. ఈ స్టెప్స్ చూసారా పైకి ఎక్కడానికి అనుకుంటాను. ఇంకా అక్కడి నుంచి గుడి ముందు ఒక చిన్న ఉద్యానవనం అని ఉంది, అంటే పార్క్. లోపలికి వెళ్ళి పిల్లలు ఆడుతుంటే వాళ్ళతో పాటు నాకు ఆడాలనిపించింది. ఇంకా నేను మా చెల్లెలు అయితే ఎక్కేసాము.
ఇంకా ఇలా ఆడుతుంటే మేమిద్దరము, మా వారు మా మరిది గారు ఇద్దరు, మీరేనా ఆడేది, మేము కూడా ఎక్కుతాము అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఎక్కి మాతో ఆడారు. మా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ పార్క్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం మేము. ఈ పార్క్లో మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా ఉనింది. వాళ్ళైతే లంచ్ చేస్తున్నారు. ఇక్కడ లంచ్ కూడా చేయొచ్చంట. ఈ పార్క్ అయితే చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి అలాగే పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి చాలా బాగుంది పార్క్. మేమైతే ఇక్కడ కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. పార్క్ మొత్తం బాగా తిరిగాము. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంకా మాకు 1.5 hour టైం ఉంది. ఆ టైంలోపు ఇక్కడ కోనేరు ఉందంట దగ్గరలో, చూసొద్దాము అని చెప్పి అక్కడి నుంచి కదిలాము. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. పరిక్కాయ అంట, మా ఆయన పోసి ఇచ్చి తినమంటున్నాడు. తినకూడదమ్మా, తెలియదు నీకు, మొత్తం పచ్చిగా ఉన్నట్టుంది, ఇది లోపల పుల్లగా ఉంది. అదే పండింది, పుల్లగా ఉంది. ఇక్కడ కోనేరు ఉందంట, చూడ్డానికి వెళ్తున్నాము. ఈ దారిన మా వాళ్ళంతా వెనకొస్తున్నారు, నడిచి వెళ్తున్నాము. నడుస్తూ వెళ్తూ ఉంటే ఈ రోడ్డు స్లోప్ లాగా అనిపించింది, కిందకున్నట్టు. మధ్య మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క పురాతన కట్టడాలున్నాయి, అవి కూడా శిథిలమైపోయి ఉన్నాయి. మీరే చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అయితే నడవలేక ఒక దగ్గర కూర్చొని ఉండిపోయారు, మేము రాలేము అని. ఈ పిల్లల్ని కూడా అక్కడే ఉండండి అంటే మేము కూడా వస్తాము, మీతో పాటు మేము కూడా చూడాలి అన్నారు. ఇంకా పిల్లలు, నేను, మా వారు అందరం కలిసి అయితే కిందకి దిగుతున్నాము. बरसात में फन फुल है, मच्छर देखे हाँ मच्छर। वो ऊपर चढ़ने का मामा ఓపెన్ కనిపిస్తుందా?
कवर में रख लो. గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము. ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకున్నాము. ఇంకా అక్కడంతా చూసేసుకొని అక్కడ ఆటో ఎక్కితే ఇక్కడి నుంచి మనం పొద్దున జొన్నవాడ దగ్గర గుడి చూడలేదు కదా, అక్కడ కూడా క్లోజ్ చేసి ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఆటో ఎక్కితే జొన్నవాడ దగ్గర దిగామన్నమాట. ఇక్కడైతే ఇక్కడనే కాదు, ఎక్కడ కూడా టెంపుల్స్లో లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయనివ్వట్లేదు. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయని వాళ్ళు బయటికి వెళ్ళి తీసుకోండి అంటున్నారు. ఇంకా అందుకు లోపల ఏమీ తీయలేదు నేను. ఈ జొన్నవాడలో అయితే నిత్య అన్నదానము ఆఫ్టర్నూన్ పూట ప్రతిరోజు ఉంటుందంట. ఇంకా ఇదంతా టెంపుల్ బయట. हाँ ना तेरी फिरते ना मुझे. रोज दोपहर में करते खाना. हाँ बाजी की चाय हाँ हमें देरी से आए पन क्या 2 रोज रखते करते दोपहर खाना. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగో సంక్రాంతి హాలిడేస్ కదా, మీరెవరైనా ఈ ప్లేసెస్ని చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా మీరు నెల్లూరులో ఉండి ఈ ప్లేసెస్ అన్నీ చూసిన వాళ్ళైతే ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.